చిటికెడు పసుపు, కుంకాలు కూడా ఎక్కువగా తులసి మొక్కలో వేయరాదు. ఓకే. ఊరికే కొద్దిగా అట్లా చిటికెడు హ్మ్. కొమ్మకట్ట రాస్తే చాలు గంధం గాని. అగరత్తులు కూడా వెలిగించి తులసి కోటలోనే గుచ్చేస్తారు. అట్టా కాదు. ప్రత్యేకంగా మీరు ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోండి. తర్వాత తులసి మొక్కకి నైవేద్యం పెట్టాలి కదా! అమ్మకి పూజ చేసుకున్న తర్వాత హ్మ్. యథావిధిగా. ఆ నైవేద్యం గూడా ఏదన్నా ఆకులోనో, దేంట్లోనో కొద్దిగా పట్టిపల్లం చిప్స్ గానీ, బెల్లం గానీ అట్ట పెట్టేసేసి, నైవేద్యం పెట్టేసేసి అక్కడే వదిలేస్తారు. అక్కడే వదిలేయటం వల్ల చీమలు, ఈగలు ఇవన్నీ జేరి తులసి నుంచి మనకి అనేకమైన ఆరోగ్యకరమైన గాలులు మనకి వీస్తాయి. ఈ దోమల్ని గానీ, ఈగల్ని గానీ పారదోలే గుణం ఉంది తులసిలో. మీరేం జేస్తున్నారు? అక్కడ ఈ పదార్థాన్ని నైవేద్యం పెట్టి, అరటిపండు గూడా ఇట్ట ముక్కలు చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలేస్తారు. హ్మ్. అది కొద్దిగా కుళ్ళిపోయి, నల్లగా అయిపోయి, దాని మీద చీమలు, దోమలు చేరి, ఆ ప్రసాదం అంతా కలుషితమైపోతుంది. కాబట్టి ఎవరు అలా చేయకూడదు. మీరు ఏదైతే నైవేద్యం పెట్టారో, మీరు పండు పెట్టండి, పంచదార పెట్టండి, పట్టి బెల్లం పెట్టండి. ఆ ప్రసాదాన్ని మీరు అక్కడ వదిలేయటం అనేది భావ్యం కాదు. ప్రసాదాన్ని ఎప్పుడైనా తృణీకరించడం అంటారు దాన్ని. కాబట్టి తప్పకుండా మీరది స్వీకరించాలి. ఓకే. మీరు స్వీకరించాలి. ఇంట్లో ఎవరన్నా ఉంటే పెట్టాలి. ఇరుగు పొరుగు ఎవరున్నా గూడా దాన్ని షేర్ చేసుకోవాలి కానీ, ప్రసాదాన్ని తులసి మొక్కలో దయచేసి ఎవరు వదిలిపెట్టొద్దు. తులసి మాతని పూజించటం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మొక్కని మీరు వెన్ను గనక ఉంటుంది తనకి. వెన్నుని ఒకవేళ మీరు తుంచకూడదు. తుంచదలుచుకుంటే మంగళవారం గాని, శుక్రవారం గాని లేకుండా హ్మ్. ఏకాదశి లాంటి పర్వదినాలు లేకుండా చూసుకుని, ఆ వెన్ను గనక మీరు తుంచుకుంటే తులసమ్మ గుబురుగా పెరుగుతుంది. అతిగా నీళ్లు పోయకండి. హ్మ్. దీపాలు తీసుకెళ్ళి దాంట్లో పెట్టకండి. అసలు నీళ్లు లేకుండా తులసమ్మని మార్చకండి.